డాడీ కొడుతున్నప్పుడు బేబీ తల్లి చాటుకు వెళుతుంది. తల్లి బేబీకి సంరక్షణ కాపుదలిస్తుంది, తండ్రి శిక్షించకుండా కొట్టకుండా. యేసుక్రీస్తు వారు చాటును ఎవరైతే జీవిస్తారో, ఆయన చాటుకి ఎవరైతే వస్తారో వారు క్షేమాన్ని, నెమ్మదిని పొందుకుంటారు. ఈరోజు దేవుని మాట మీ కొరకై కీర్తనలు 91 మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుడు మహోన్నతుడు. మహోన్నతుడు అంటే అన్ని ప్రమాదాల నుండి, అన్ని అపాయాల నుండి అందనంత పైకెత్తి సంరక్షణ కాపుదలిచ్చేవాడు. శ్రమల్లో మీరున్నప్పుడు, అపాయాల గుండా మీరు వెళుతున్నప్పుడు మీకు అపాయం రాకుండా, శ్రమలు మిమ్మల్ని ఆవరించకుండా ఆయన తన హస్తాలతో మిమ్మల్ని లేవనెత్తి కాపాడి సంరక్షించేవాడు. ఎవరైతే ఆయన చాటుకు వస్తారో, ఆయన నీడలు విశ్రమిస్తారో వారికి దేవుడు నిశ్చయముగా కాపుదలిచ్చేవాడు. సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సర్వశక్తివంతుడు అంటే ఒక విశ్వాసిని అన్ని ప్రమాదాల నుండి పరిపూర్ణంగా కాపాడగలిగిన సామర్థ్యము గల దేవుడు అని అర్థం. God is able to protect you for all your troubles. నీ జీవితంలో వస్తున్నటువంటి శ్రమలన్నిటిలో నుండి దేవుడు మీకు పరిపూర్ణ కాపుదల, భద్రత ఇచ్చే సామర్థ్యము గల దేవుడు. దేవుడు అలాంటి కాపుదల ఆయన నీడలో మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.